హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో, యాక్చువల్లీ మాది పాతది ఆఫీస్ చైర్ పాడైపోయిందండి. అంటే ఇంట్లో ఏదైతే మేము సెటప్ చేసుకున్నామో వర్క్ స్టేషన్‌కి. సో, ఎప్పటినుంచో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. అది కూడా కొంచెం బడ్జెట్‌లో. సో, ఆలోచించి తీసుకోగా మాకిది డో అర్బన్ అని చెప్పి అందులో మాకు అమెజాన్‌లో 4,999 5,000కి వచ్చింది. సో, మేమైతే ఫస్ట్ కన్‌ఫ్యూజ్డ్‌లో ఉన్నాము ఉంచాలా లేదా అని. బట్ ఇన్‌స్టాలేషన్ అన్నీ చేసి ఒక 2 డేస్ జస్ట్ యూజ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా కంఫర్ట్ అనిపిచ్చింది. సో, మేము అనుకున్నాము ఓకే. మేము ఎలాగో చేస్తున్నాం కాబట్టి దీని ఇన్‌స్టాలేషన్‌తో సహా ఇన్ డీటెయిల్డ్‌గా ఎవరికైనా చూపిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, ఎవరికైనా నచ్చితే తీసుకుంటారు. ఇది 5,000 పడింది మాకు అమెజాన్‌లో మేము తీసుకున్నప్పుడు. సో, ఎవరికైనా నచ్చితే కంపల్సరీగా తీసుకుంటారు. అండ్ ఇన్‌స్టాలేషన్ 2 కూడా హెల్ప్ అవుతాయన్న రీజన్‌తో ఈ వీడియోని స్టార్ట్ చేశామన్నమాట. సో, మీకు వీడియోలో నేను ఎవ్రీథింగ్ అంటే లైక్ డీటెయిల్డ్‌గా ఏమేమి వచ్చాయి, మేము ఎలా ఇన్‌స్టాల్ చేశాము అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నాకు వీటి గురించి అంత టెక్నికల్ అంటే లైక్ అవి ఏంటి, వాటివి ఏమంటారు అవి ఏం నాకు తెలీదండి. బట్ మీకు వీడియోలో అయితే నేను క్లియర్‌గా చూపిస్తూ అక్కడున్న దాని ప్రకారం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఫస్ట్ చూసారు కదా! కింద ఏదైతే మనకి బేస్ ఉంటుందో ఆ బేస్ అది వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ బ్లూ కలర్‌లో ఏదైతే కనిపిస్తుందో అది మనం కూర్చుంటాం కదా! ఆ బ్యాక్ సైడ్ లీన్ అవ్వడానికన్నమాట. జస్ట్ అలా వాల్తాం కదా! సో, దానికోసం అని చెప్పి ఆహ్ సో, నాకు యాక్చువల్లీ ఈ కలర్ నచ్చింది. అఫ్‌కోర్స్ మనం ఇంత డబ్బులు పెడుతున్నప్పుడు కంఫర్ట్ ఎంత ముఖ్యమో అంటే లైక్ కంఫర్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో లుక్ వైస్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కదా! సో, ఆ పక్కన పడేసింది ఏంటంటే హెడ్ రెస్ట్ అనమాట. జస్ట్ మీ అందరి వ్యూ కోసం అని చెప్పి అలా పెట్టాం మేము. అండ్ మనకి దీంతో పాటుగా టోటల్ 2 యాలన్ కీస్ వస్తాయండి. సో, ఇందులో ఉన్నాయి. ఒక యాలన్ కీ వచ్చి ఈ టూల్స్‌లో వచ్చింది. ఇంకొక యాలన్ కీ వచ్చి హెడ్ రెస్ట్‌లో వచ్చింది. సో, జనరల్‌గా మీకు తెలుసు కదా! యాలన్ కీ అంటే ఆ స్క్రూస్ అవన్నీ కూడా మనం బిగించడానికి టైట్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ స్క్రూస్‌ని సెట్ చేయడానికి తీసుకుంటాం. మీకు చూపిస్తున్నాను కదా! ఇది పెద్ద యాలన్ కీ అనమాట. అంటే లైక్ ఏమంటారు, మనం ఏదైతే కూర్చుంటున్నామో దాన్ని సెట్ చేయడానికి ఆ బేస్‌ని ఆ యాలన్ కీ హెల్ప్ అవుతుంది. అండ్ చిన్నది వచ్చి హెడ్ రెస్ట్ అన్నాను కదా! అది హెడ్ రెస్ట్ సెట్ చేసుకోవడానికి వస్తుంది. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! ఇది వచ్చేటప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే, డ్రాబ్యాక్ అని నేను చెప్పలేను. మా ప్రీవియస్ చైర్ ఏదైతే పాడైపోయిందో అది ఆర్మ్ రెస్ట్ కూడా 360 డిగ్రీస్ ఉందన్నమాట. కానీ దీనికి 360 డిగ్రీస్ లేదు. ఓన్లీ హైట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలము పైకి, కిందకి. సో, మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా బేస్‌కి ఏవైతే వాళ్ళు ఇచ్చారో ఆ రాడ్స్ లాగా ఉన్నాయి కదా! వాటిని మనం ఫిక్స్ చేసుకోవాలి. అవి కరెక్ట్‌గా ఫిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ బ్యాక్ సైడ్‌దిను అండ్ కూర్చోవడానికి వచ్చింది 2 కూడా ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. అది ఈజీ అవుతుంది. సో, మీకు చూపిస్తున్నట్టుగా వీడియోలో యాలన్ కీస్ తోటి మీకు క్లియర్‌గా చూడండి. ఫస్ట్ అయితే మేము రిమూవ్ చేస్తున్నాము. సో, 2 బేస్‌ని అది సెట్ చేసుకోవాలి కాబట్టి. సో, కొంచెం మాకైతే ఇది కొంచెం టైం పట్టిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మా హస్బెండ్‌కి సపోర్ట్ చేయలేకపోయాను. సో, తను ఒక్కళ్ళే చేసుకోవాల్సొచ్చింది. దానివల్ల కొంచెం టైమే పట్టింది. మీకు వీడియోలో చూపిస్తున్నట్టే ఈజీ కాదు. బట్ ఇది అంటే లైక్ మనకు చేసుకోవడం ప్రాసెస్ కష్టం కానీ చాలా క్లియర్‌గా ఈజీగా అర్థమైపోతది. మీరు ఈ వీడియోని గనుక కరెక్ట్‌గా ఫాలో అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో, ఒకసారి అలా సెట్ చేసుకున్న తర్వాత కింద స్టాండ్‌కి మనం ఆల్రెడీ ఇందాక పెట్టుకున్నాం కదా! ఏవైతే ఆ స్టాండ్ అవన్నీ వచ్చాయో దీనికి డైరెక్ట్‌గా ఆ చైర్‌ని మనం ఫిట్ చేసేసుకోవడమే. సో, మాకు అది హైట్ లెంత్ సరిపోవట్లేదని మా సోఫా మీద అడ్జస్ట్ చేసుకొని అలన్ కీతో మేము ఆ స్క్రూస్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నాము. సో, నేను వీడియో తీయడం వల్ల తను ఒక్కళ్ళే పాపం అడ్జస్ట్ చేసుకుంటూ, చూసుకుంటూ పెట్టాల్సికొచ్చింది. సో, ఫైనల్‌గా అది అడ్జస్ట్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా నేను ఇంకొక చిన్న అలన్ కీ కూడా వచ్చింది అని. సో, హెడ్ రెస్ట్ స్క్రూస్ అవన్నీ సెట్ చేయడానికి. అది దీనికి ఇచ్చారనమాట. సో, మేము ఇంకొకటి నోటీస్ చేసింది ఏంటంటే ఇది ఎప్పుడైతే సెట్ చేద్దాం అనుకున్నామో మాకు ఇన్‌స్టాలేషన్ కోసం కొన్ని వీడియోస్ సర్చ్ చేశాము. ఇంత డీటెయిలింగ్ ఇవ్వకపోయినా 1 ఆర్ 2 వీడియోస్ చూసాము. సో, ఎలన్ కీస్ ఏంటంటే ఒకేసారి ఇందాక ఏదైతే మెయిన్ ఉందో దానిలో కూడా ఇచ్చారు. సో, ఎవరికైనా దానిలో అయినా రావచ్చు, లేకపోతే ఇలా సెపరేట్‌గా అయినా ఇవ్వచ్చు. సో, మొత్తం ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఫైనల్‌గా ఇదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇంక్లూడింగ్ ద హెడ్ రెస్ట్. సో,
మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చిందనే అనుకుంటున్నాను నేను. అండ్ మీకు అమెజాన్‌లో ఈ లింక్ కావాలంటే ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మేము ఇప్పటికైతే గనుక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాము. నేను ఆన్ పర్పస్ ఈ వీడియో రిలీజ్ చేయలేదు 1 వీక్ నుంచి కూడా. అంటే మాకు బావుందనిపిస్తేనే మీకు చెప్దాము, లేదంటే వద్దు అని చెప్పి. సో, మాకు ఆఫ్టర్ ఎ వీక్ మాకిప్పుడు బాగా నచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.